ప్రియమైన సహోదరీ సహోదరులకు ప్రభువు పేరిట వందనాలు. మీకు మీ కుటుంబానికి యేసుక్రీస్తు యొద్ద నుండి దీవెనలు, ఆశీర్వాదములు మెండుగా కలుగునుగాక. ఈరోజు యేసుక్రీస్తు యొద్ద నుండి మీకు బంగారు మాట, దేవుని వాగ్దానము. సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుడి. ఎఫెసీ 5వ అధ్యాయము 15వ వచనము. మంచి మాట, ఎంతో చక్కటి ఆత్మీయమైన మాట. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు జీవితంలో చాలామంది సమయాన్ని వృధా చేసుకుంటున్నారు, వ్యర్థం చేసుకుంటున్నారు. ఈరోజు ఒక విత్తనము నాటి 6 నెలల తర్వాత ఆ విత్తనాన్ని చూస్తే అది మొక్కై అది చాలా విత్తనాలనిస్తుంది. అలాగే ఈరోజు నువ్వు సద్వినియోగపరుచుకునే సమయము, నీవు సరైన విషయం మీద దేవుని కొరకు, ఆత్మ సంబంధమైన విషయాల కొరకు నీ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటే, ప్రార్థన కొరకు, వాక్యము కొరకు, దేవుని కొరకు, నీ కుటుంబ పోషణ కొరకు, నీ ఆరోగ్యం కొరకు సద్వినియోగం చేసుకుంటే, ఇతరులకు సహాయం చేసే విషయంలో నీ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటే, ఇంకా ప్రభువు నీకు అప్పగించిన ప్రతి పనిలో ప్రభు చిత్తానికి నీ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటే ఏమవుతుంది? రానున్న రోజుల్లో క్షేమము కలుగుతుంది, రానున్న రోజుల్లో వృద్ధి కలుగుతుంది, రానున్న రోజుల్లో అభివృద్ధి కలుగుతుంది. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ వాక్యం అంతా కూడా ఎంతో ఆత్మీయమైన విషయాలను, దేవుని యొక్క చిత్తమును నెరవేర్చే ప్రేమ, బుద్ధి, జ్ఞానం, దాంపత్య జీవితంలో దాంపత్య జీవితం యొక్క బాధ్యతలు, ఇతరత్ర బాధ్యతలన్నీ కూడా ఇదే అధ్యాయంలో రాయబడి ఉన్నాయి. కాబట్టి ఈ అధ్యాయం మొదటి నుండి చివరి వరకు మీకు వినిపించాలని పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ప్రేరేపిస్తున్నాడు. కాబట్టి మీరు కూడా ఆత్మీయంగా ప్రభువు మీద మనసు ఉంచి, వాక్యం మీద మనసు ఉంచి, విశ్వాసంతో ఈ వాక్యాన్ని ఆలకించండి. వీలుంటే అనేక మంది మీ స్నేహితులకు, మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి వినమని చెప్పండి. మీ కుటుంబ సభ్యులను ఈ వాక్యం వినమని చెప్పండి. ఇదే అధ్యాయం 1వ వచనము నుండి. కావున మీరు ప్రియమైన పిల్లల వలె దేవుణ్ణి పోలి నడుచుకొనుడి. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను దేవునికి అర్పణగాను బలిగాను అర్పించుకొనెను. అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి. మీలో జారత్వమే గాని, ఏ విధమైన అపవిత్రతయే గాని, లోభత్వమే గాని వీటి పేరైనను ఎత్తకూడదు. ఇదే పరిశుద్ధులకు తగినది. కృతజ్ఞతా వచనమే ఉచ్చరింపవలెను గాని, మీరు బూతులైనను, పోకిరీ మాటలైనను, సరసోక్తులనైనను ఉచ్చరింపకూడదు. ఇవి మీకు తగవు. వ్యభిచారి అయినను, అపవిత్రుడైనను, విగ్రహారాధికుడై ఉన్న లోబి అయినను, క్రీస్తు యొక్కయు దేవుని యొక్కయు రాజ్యమునకు హక్కుదారుడు కాడను సంగతి మీకు నిశ్చయముగా తెలియను. వ్యర్థమైన మాటల వలన ఎవడును మిమ్మును మోసపరచనీయకుడి. ఇట్టి క్రియల వలన దేవుని ఉగ్రత అవిధేయులైన వారి మీదికి వచ్చును. గనుక
మీరు అట్టివారితో పాలివారై ఉండకుడి. మీరు పూర్వమందు చీకటి అయి ఉంటిరి, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగునయ్యున్నారు. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యమను వాటిలో కనబడుచున్నది. గనుక ప్రభువుకి ఏది ప్రీతికరమైనదో దానిని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకొనుడి. నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలివారై ఉండక వాటిని ఖండించుడి. ఏలయనగా అట్టి క్రియలు చేయువారు రహస్యమందు జరిగించు పనులను గూర్చి మాటలాడుటయైనను అవమానకరమైయున్నది. సమస్తమును ఖండింపబడి వెలుగుచేత ప్రత్యక్షపరచబడును. ప్రత్యక్షపరచబడినది ఏదో అది వెలుగే గదా. అందుచేత నిద్రించుచున్న నీవు మేల్కొని మృతులలో నుండి లెమ్ము, క్రీస్తు నీ మీద ప్రకాశించునని ఆయన చెప్పుచున్నాడు. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభువు యొక్క చిత్తమేమిటో గ్రహించుకొనుడి. మరియు మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారము కలదు. అయితే ఆత్మ పూర్ణులై ఉండుడి. ఒకనినొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మీ పూర్ణ హృదయములో ప్రభువును గూర్చి పాడుడి. కీర్తించుచు మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు క్రీస్తునందలి భయముతో ఒకనికొకడు లోబడియుండుడి. స్త్రీలారా, ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడియుండుడి. క్రీస్తు సంఘమునకు శిరస్సై ఉన్నలాగున పురుషుడు భార్యకు శిరస్సై ఉన్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా భార్యలు కూడా ప్రతి విషయములోనూ తమ పురుషులకు లోబడవలెను. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడతయైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలువబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్థానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. అటువలే పురుషులు కూడా తమ సొంత శరీరముల వలె తమ భార్యలను ప్రేమింపబద్ధులయ్యున్నారు. తన భార్యను ప్రేమించువాడు తన్ను ప్రేమించుకొనుచున్నాడు. తన శరీరమును ద్వేషించిన వాడెవడునూ లేడుగాని ప్రతి వాడును దానిని పోషించి సంరక్షించుకొనును. మనము క్రీస్తు శరీరమునకు అవయవములమై ఉన్నాము గనుక అలాగే క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షించుచున్నాడు. ఈ హేతువు చేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి
తన భార్యను హత్తుకొనును, వారిద్దరును ఏక శరీరమగుదురు. ఈ మర్మము గొప్పది. అయితే నేను క్రీస్తుని గూర్చియు సంఘమును గూర్చియు చెప్పుచున్నాను. మెట్టుకు మీలో ప్రతి పురుషుడును తనను వలె తన భార్యను ప్రేమింపవలెను. భార్య అయితే తన భర్త యందు భయము కలిగి ఉండునట్లు చూచుకొనవలెను. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రతి ఒక్కరికి సంబంధించిన ఆత్మీయమైనటువంటి విషయాలు ఈ అధ్యాయంలో మనము విన్నాము. అర్థం కాకుంటే మరొక్కసారి వినండి. అర్థమైతే ఈ వీడియోను అనేక మందికి షేర్ చేయండి. అనేక మందిని ఆత్మీయంగా బలపరచండి. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థనలో ఏకీభవించినట్లయితే ప్రార్థన చేస్తాను. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగల తండ్రి, విన్నాము తండ్రి. చాలా గొప్ప ఆత్మీయమైనటువంటి విషయాలు విన్నాము. విన్న ప్రకారముగా తండ్రి, ఈ వాక్య ప్రకారముగా జీవించుటకు నీ కృపా, కరుణ, కనికరము ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డ మీద ఉంచండి తండ్రి. వాక్యానుసారంగా నడిపించండి. వాక్యానుసారంగా బలపరచండి తండ్రి. విన్న వాక్యం హృదయంలో భద్రపరచబడి వాక్యముతో ఫలించి ఆత్మీయ జీవితములో నీ రాకడ వరకు శాశ్వత కాలము నాయన ఫలించి నిన్ను సంతోషింపజేసే కృపా, ధన్యత ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డకి దయచేయండి. జీవితంలో తండ్రి ఎదుగుటకు, ఆత్మీయంగాను మిగతా అన్ని విషయాలలో ఎదిగి నీ కృప పొందుకొనుటకు ఇక్కడున్న ప్రతి ఒక్క బిడ్డని బలపరిచి నీ కృపకు పాత్రులనుగా ఎంచమని యేసుక్రీస్తు శ్రేష్టమైన దివ్యమైన నామములో ప్రార్థన చేయుచు ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.